కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆయనకు తమ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రాత్రిపూట ఏ బిల్డింగులు పబ్బులు క్లబ్బులకు తిరుగుతున్నారని మేము కూడా అనొచ్చు, కానీ రాజకీయాల్లో అంత దిగజార్చడం మాకు ఇష్టం లేదు అని అన్నారు. మేము అనలేమా ఇదే ప్రెస్ మీట్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎక్కడెక్కడ ఏ క్లబ్లలో తిరుగుతున్నారు, ఏ పబ్బులలో తిరుగుతున్నారు, ఏ రాత్రిపూట ఎక్కడ పత్తాలు ఆడుతున్నారు, ఏ బిల్డింగ్లలో పోతున్నారు, ఇవన్నీ అనాలనా? రాజకీయాన్ని అంత నీచమైన స్థానానికి తీసుకెళ్లాలనా? ప్రజా సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వ పరంగా ప్రజా సమస్యల లేవనెత్తిన అంశం పట్ల ఏమైనా లోటుపాట్లు ఉంటే దానిపైన చర్చ చేయండి, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఐచిత్యం ఎక్కడిది మహేష్ గౌడ్ గారు? దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ దెమ్ అని చెప్పని. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ పీపుల్ అని. ఇఫ్ యూ కెనాట్ ఈవెన్ కన్ఫ్యూజ్ యూ డూ దేర్ క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పని. ఇవాళ కేటీఆర్ గారు లేవనెత్తుతున్నట్టుగా ప్రతి అంశం పట్ల సమాధానం చెప్పుకోలేక ప్రజల నుండి వస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేక జ్వాలలను తట్టుకోలేక కేటీఆర్ గారికి ప్రజల పట్ల పెరుగుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అడ్డమైనటువంటి ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.